7-10 అంటే కష్టమే బ్రో. మిడిల్ క్లాస్ లైఫ్ గురించి అయితే అది నాట్ ఓకే బ్రో. సామాన్యుడు చూడడానికి ఇబ్బంది పడతాడు. ఎంత హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయినా గానీ అంత ప్రైస్ పెట్టి చూడాలంటే ఎవరికైనా ధైర్యం రాదు కదా బ్రో. అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఉపయోగం లేదు. కొంచెం తగ్గితే బెటర్. 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉంటలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సరిపోయేలాగా పెడితే బాగుంటుంది. 2 రోజుల తర్వాత ఫోన్ లోనే వస్తుంది. వాళ్ళని తీసుకొని పోడే. మేము హాస్టల్ అనుకుంటే వెళ్ళాలంటే చాలా కష్టం. టికెట్ ప్రైసింగ్ విషయం మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ లో అయితే 710 అంట, సింగిల్ స్క్రీన్ లో అయితే 310 అంట. ఓకే, సో మరి ఈ ప్రైసింగ్ ఉంటే మూవీకి వెళ్తారా? అంటే వెళ్తారు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళు చూడలేరు. సో లో కాస్ట్ లో అయితే అందరూ వెళ్ళొచ్చు, అంటే ఫ్యామిలీతో అలా ఫ్రెండ్స్ తో బాగుంటది, అంటే లో కాస్ట్ లో ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంది టికెట్ ప్రైసింగ్ మీద? అంటే లో కాస్ట్ అయితే బెటర్. నార్మల్ గా 200 ప్లస్ ఉంటుండే అప్పుడు ప్రైస్. నార్మల్ గా అప్పుడు 200 ఉంటుంది కదా మల్టీప్లెక్స్ అని ఏదైనా. సో 200 to 300 అయితే మేము కూడా అందరూ వెళ్ళడానికి సో బాగుంటుందని. సో 710 అంటే 710 అంటే ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ అంతా వెళ్ళలేరు కదా, నార్మల్ జాబ్స్ చేసిన వారు అంటే కొందరు వెళ్తారు. మేము అంటే స్టూడెంట్స్ కాబట్టి మేము హాస్టల్ అనుకుంటే వెళ్ళాలంటే చాలా కష్టం. మరి టికెట్ ప్రైసింగ్ విషయం మాట్లాడుకుంటే మల్టీప్లెక్స్ కి 710 రూపీస్ ఉందంట, అలానే సింగిల్ స్క్రీన్ కి చూసుకుంటే 310 రూపీస్ ఉందంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అఫీషియల్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు కదా. ఇప్పుడు రాకముందు బోల్డ్ అంటారు, వచ్చిన తర్వాత అంత రేటు పెడితే ఇంత రేట్లు మేము కొనలేకపోతున్నాం అని మళ్ళీ అదో టాపిక్. కాబట్టి 710 రూపాయలు అనేది ఎక్కువ. అదే కనుక కంటిన్యూ అయితే కొంచెం ఇబ్బంది పడతారు జనాలు. సామాన్యుడు చూడడానికి ఇబ్బంది పడతాడు కాబట్టి అంత మరీ పెంచర్లే గానీ ఒక 50 రూపాయలు 20 రూపాయలు అలాగా కొంచెం హైక్ అయితే ఉండొచ్చు, మరీ అంత మార్జిన్ ఉండదు. ఇప్పుడు మామూలుగా ఏ సినిమా రిలీజ్ అయినా 250 రూపాయల మెయిన్, 250 రూపాయలు 300 అంతే. ఇప్పుడు ఒక 50 రూపాయలు పెంచినా ఓకే. ఏంటంటే సినిమాలు వస్తా ఉన్నాయి, జిఎస్టీలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో జిఎస్టీ కింద కట్ అయిందని అనుకోవచ్చు. కానీ మరీ 710 అంటే నాటే జోక్. ఇది సీరియస్ గా తీసుకుంటారు అనమాట. మళ్ళీ మీడియానే మీరే అడుగుతారు, మళ్ళీ 710 రూపాయలు పెట్టడం వల్ల బన్నీ కలెక్షన్ మీద ఆశ పెట్టుకున్నాడు, అందుకే సినిమా రేట్లు పెంచేశాడు, అలా ఇలా డామ్ డిస్క్ అంటారు. కాబట్టి అంత రేట్ అయితే ఎప్పుడు కూడా సినిమాకి అంత రేటు పెంచడం అనేది ఎక్కడ జరగలేదు, జరగదు కూడా. ఒక యాజమాన్యం ఇప్పుడు ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. 24 క్రాప్స్ అంటేనే క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీతోనే నిర్ణయం తీసుకుంటారు, కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయరని నా ఒపీనియన్. ఒకవేళ 710 ఉంటే మీరు వెళ్తారా మూవీకి? ఎందుకు వెళ్ళం? అభిమానులు ఎందుకు వెళ్ళరు? అభిమానులు 710 కదా 2000 వెళ్తారు. అభిమానులు ఆపలేరు, కానీ ఆ సామాన్యమైన అభిమానులు మట్టికి ఆపగలరు. ఇప్పుడు 1000 రూపాయలు కూలి తెచ్చుకునేవాడు 710 రూపాయలు పెట్టాలంటే కష్టం. సినిమాకి 1000 రూపాయలు కూలి ఎక్కడ, 710 రూపాయలు టికెట్ ఎక్కడ. కాబట్టి అది ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళకి అభిమానం ఉన్నప్పటికీ కూడా చూడలేరు కాబట్టి కొంచెం అంటే కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీద. కాబట్టి అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సుకుమార్ గారిది. ఆ సుకుమార్ గారు చూసుకుంటారు, ఎందుకంటే కలెక్షన్ అయినా ఏదైనా సరే ఆయన చేతిలో ఉంటది కాబట్టి ఆయన మార్పులు చేర్పులు ఆయనే చేస్తాడు కాబట్టి దాని అంతటి కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. వెళ్తాం ఎందుకంటే ఫ్యాన్స్ కదా. ఫ్యాన్స్ కాకుండా నాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా. నాన్ ఫ్యాన్స్ అంటే ఇంకా వాళ్ళ బట్టి ఉంటది, వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటది. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంది టికెట్ ప్రైసింగ్ మీద? ఇంకా అది క్రేజీ అంటే లైక్ హిట్ కొట్టే మూవీ కాబట్టి ఓకే అంతే ఉంటది అని అనుకుంటున్నాను. 710 పెట్టి మీరు వెళ్తారా? అయితే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 5000 రూపీస్ కావాలి. ఓకే, కొంచెం తగ్గితే బెటర్. 500 లోపు అంట్లో ఉంటే బెటర్. కష్టమా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? టికెట్ ప్రైస్ రేట్లు మరీ ఉండకుండా లిమిట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సరిపోయేలాగా పెడితే బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన మూవీ అంటే ఇంకా ఎంత ప్రైస్ అయినా పర్లా ఆ టికెట్ రేట్ అది బ్రో. అంటే మీరు వెళ్తారు. నాన్ ఫ్యాన్స్ ఎట్లా? ఇప్పుడు నాన్ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అయిపోతారు ఆయనకి. 710 అంటే కష్టమే బ్రో. అందరూ చూడలేరు కదా, ఆలోచించాలి. సింగిల్ స్క్రీన్ మాక్సిమం వెళ్ళడానికి సింగిల్ స్క్రీన్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకే, అంటే టికెట్ ప్రైసింగ్ మీద మీ ఒపీనియన్ ఏంది? కొంచెం తగ్గిస్తే బాగుంటది. మిడిల్ క్లాస్ అందరూ చూడలేరు కదా. అందరు చూడలేరు కదా. ఎంత హార్డ్కోర్ ఫ్యాన్స్ అయినా కానీ అంత ప్రైస్ పెట్టి చూడాలంటే ఎవరికైనా ధైర్యం రాదు కదా బ్రో. కొంచెం తగ్గిస్తే బెటర్. ఆడియన్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. మీరు ఎంత బడ్జెట్ పెట్టినా ఏం చేసినా కానీ ఆడియన్స్ గురించి కొంచెం ఆలోచిస్తే
ఆఫ్ కోర్స్ టికెట్ తక్కువ ఉంటే ఎవరైనా వెళ్తారు, కలెక్షన్ కూడా బాగా వస్తాయి. నువ్వు ఒకటేసారి టికెట్ ఎక్కువ వేయించి కలెక్షన్ రావాలంటే రాదు కదా బ్రో. మాక్సిమం అందరు ఫస్ట్ డే వెళ్తారు, తర్వాత టికెట్ రేట్ చూసి ఎవరు వెళ్ళరు కదా. కంటెంట్ పరంగా అయితే ఓకే, కంటెంట్ నచ్చితే సెకండ్ డే నుంచి ఆటోమేటిక్గా టికెట్ ఎంత ప్రైస్ ఉన్నా కానీ వెళ్తారు. ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, టికెట్ ప్రైస్ ఎంత ఉన్న ఫ్యాన్స్ మాత్రం అందరు వెళ్తారు చూడడానికి. ఒకవేళ కంటెంట్కి ఇట్లా లేకపోతే సెకండ్ డే నుంచి అఫ్ కోర్స్ డ్రాప్ అవుతాయి కలెక్షన్స్, అంత రేటు ఉంటాయి ఇట్లా. ఒకవేళ కంటెంట్ ఉంటాయి ఇట్లా ఖచ్చితంగా కలెక్షన్స్ డే 2 నుంచి వస్తాయి, అందరు వెళ్తారు. ఇప్పుడు టికెట్లన్నీ పెంచుకుంటూ పోతున్నారు, ఓకే. అది ఎవరి కోసము? అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఉపయోగం లేదు, హై క్లాస్ వాళ్ళకే ఉంటుంది ఓన్లీ అది. ఇప్పుడు ఒక సినిమా వస్తుందంటే అది 1-2 డేస్లో నడుస్తుంది, బాగా పాపులర్ అవుతుంది. 3 డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. దేనివల్ల? హై క్లాస్ వాళ్ళు ఓన్లీ మల్టీప్లెక్స్ చూస్తారు అంతే. లో క్లాస్ వాళ్ళు అయితే దీంట్లో చిన్న చిన్న దాంట్లో పోతారు. వాళ్ళ సినిమా ఎన్ని రోజులు నడుస్తుంది చెప్పండి అట్లా. మరి ఏమనుకుంటున్నారు మీ పరంగా టికెట్ ప్రైస్ అంతా ఉండడం కరెక్టేనా? కరెక్ట్ కాదు బ్రో, చాలా తక్కువ. ఎంత ఉండాలంటే టికెట్? మినిమం ఫస్ట్ ఎంత నడిచేది ఇప్పుడు అంత నడిస్తుంటే బాగుంటుంది. పబ్లిక్ అనేది వస్తుంటారు వెళ్తుంటారు, ఒక వారం 2 వారాలు కూడా సినిమా బాగా నడుస్తుంది. ఇప్పుడు వచ్చే సినిమా అయితే 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉంటలేదు. ఇప్పుడు ఈ టికెట్ ప్రైస్ కి మీరు మూవీ చూస్తారా? లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే 2 రోజుల తర్వాత ఫోన్లోనే వస్తుంది, నెట్లోనే వస్తుంది, గంత డబ్బులు పెట్టి పోవడం అవసరమా అని చూస్తారు. దానివల్ల వచ్చేది ఏముంది? నేనైతే 1 వీక్ తర్వాతే చూస్తా బ్రో. ఎందుకట్లా? మన మిడిల్ క్లాస్ బ్రో, మన దగ్గర లో బడ్జెట్ బ్రో. లో బడ్జెట్ తగ్గిన తర్వాత పోయి చూద్దాం. సినిమా అది ఎక్కడికి పోదు కదా, చూద్దాం. కరెక్టే అంటారా 710 రూపీస్ పెట్టడం? వాళ్ళ రేంజ్ కి అదైతే కరెక్టే, కానీ మన రేంజ్ కి అయితే అది కాదు. వాళ్ళ రేంజ్ కి అయితే మనం కూడా ఆలోచించాలి. డిస్ట్రిబ్యూటర్స్ కోట్లు పెట్టి చూస్తున్నారు కాబట్టి వాళ్ళ రేంజ్ కి అది ఓకే. మనం చూసే వాళ్ళం మనం కాబట్టి మన రేంజ్ కి అంత బడ్జెట్ పెట్టి చూడలేం కాబట్టి చెప్పలేము బ్రో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే మినిమం మూవీకి 5,000 పెట్టుకొని వెళ్ళాలి, ఓన్లీ టికెటే. 100% బ్రో, అదే చెప్తున్నా కదా. అది ప్రొడ్యూసర్స్ అంతంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్ పరంగా అదైతే ఓకే. మన మిడిల్ క్లాస్ లైఫ్ గురించి అయితే అది నాట్ ఓకే బ్రో. అందుకే చెప్తున్నా కదా, చూసే వాళ్ళు చూస్తారు, నో అబ్జెక్షన్. ఫ్యాన్స్ చూస్తారు, నో అబ్జెక్షన్. ఫ్యామిలీ పరంగా చూసే వాళ్ళైతే నాకు తెలిసినందుకు 100% 10 to 15 డేస్ తర్వాత సినిమాకి పోతా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే. చూస్తాము, 1000 పెట్టైనా సినిమా మాత్రం వెళ్ళిపోతామండి. సినిమాకి ఫస్ట్ రిలీజ్ కే వెళ్ళిపోతాం, 1000 పెట్టైనా చూస్తాం. మరి నాన్ ఫ్యాన్స్ విషయం వాళ్ళని తీసుకొని పోవుడే. తీసుకొని పోవుడే. ఇప్పుడు 710 రూపీస్ పెడితే మూవీ నడుస్తుంది అంటారా? నడుస్తుంది, ఖచ్చితంగా నడుస్తుంది. ఫ్యాన్స్ నడిపిస్తారు.